मेडचल डीसीपी एन कोटी रेड्डी ने दुंडीगल पुलिस स्टेशन में एक प्रेस कॉन्फ्रेंस मुनक्किद की। उन्होंने मीडिया के नुमाइंदों से बात करते हुए बताया कि सागर पवार नामी 23 साल नौजवान ने विशाखापट्टनम से 120 किलो गांजा सेल्फ ड्राइव कार के जरिए हरियाणा को ले जाने के लिए दुंडीगल के आउटर रिंग रोड से जा रहा था। इस बात की इतला मेडचल एसओटी पुलिस टीम को मिलते ही वो फौरन दुंडीगल पुलिस स्टेशन की टीम के साथ मिलकर गांजा स्मगलिंग करने वाले 23 साल नौजवान सागर पवार को गिरफ्तार कर लिया और इसके कब्जे से 120 किलो गांजा और एक टाटा नेक्सॉन कार और मोबाइल फोन अपने कब्जे में लेकर केस दर्ज करते हुए अदालत की तहवील में भेज दिया। 200 కేజీల గాంజా పట్టుకోవడం జరిగింది। ఇది మొత్తం కూడా కేవలం ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి వచ్చి అదర్ స్టేట్స్ కి పోతున్న క్రమంలో అటు ముంబైకి కావచ్చు, హర్యానా కావచ్చు, ఢిల్లీకి కావచ్చు, వేరే ప్రాంతాల్లోకి పోవడానికి మన హైదరాబాద్ ఒక ట్రాన్సిట్ పాయింట్ లాగా ఉంది కాబట్టి ఈ ప్రాంతం నుంచి పోయేటప్పుడు మనం ఇన్ఫర్మేషన్ తోటి పట్టుకోవడం జరిగింది। ఇందులో ఎస్ఓటి డీసీపీ గారు శ్రీనివాస్ గారు, అడిషనల్ డీసీపీ విశ్వప్రసాద్ గారు, ఏసీపీ శంకర్ రెడ్డి, శ్రీధర్, మన దుండిగల్ సిఐ సతీష్, ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి, డిఐ సతీష్, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఎంటైర్ టీమ్ అంతా కూడా బాగా పనిచేస్తారు। ఇందులో మరి వీళ్ళకి సిపి సార్ ద్వారా తగిన రివార్డ్స్ కూడా ప్రకటించడం జరుగుతుంది। మిగతా వాళ్ళని కూడా పట్టుకోవడానికి అన్ని విధాలుగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ టోటల్ వర్త్ ఈ 120 కేజీల గాంజా వర్త్ 42 లక్షలు, కార్ వాల్యూ 10 lakhs, టోటల్ 52 lakhs వర్త్ ప్రాపర్టీని మనం రికవర్ చేయడం జరిగింది। ఈ మొత్తం ప్రాపర్టీ అలాంగ్ విత్ అక్యూజ్డ్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి అతనికి శిక్ష పడే విధంగా చూడడంతో పాటు మిగతా వాళ్ళని కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం। మన అప్పీల్ ఏంటంటే మీడియా ద్వారా పబ్లిక్కి ఎవరైనా సరే ఇట్లాంటి అనుమానిత వ్యక్తులు కానీ, ఎందుకంటే ఏదో సందర్భంలో మన దగ్గర కూడా కొంతమంది కన్జ్యూమర్స్ ఉంటున్నారు, కొంతమంది దీని పెడ్లర్స్ ఉంటున్నారు। ఇది ఎవరికైనా ప్రమాదం కాబట్టి ఇట్లాంటి సమాచారం ఎవరైనా సరే మీరు ఫ్రీగా షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను మీడియా ద్వారా అప్పీల్ చేస్తున్నా। ఇట్లాంటి వాళ్ళకి మనం తెలంగాణ రాష్ట్రంలో 80% వీళ్ళకి స్థానం లేకుండా చేయాలని చెప్పేసి మన మేడ్చల్ జోన్ తరఫున నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది। ఒకటి తర్వాత మన వాట్సాప్ నెంబర్ ఉంది, మెయిన్గా హర్యానాలో ఉన్నటువంటి బజరంగ్ రిసీవర్, బజరంగ్ హర్యానా, ఈ మధ్యలో ఇద్దరు హనుమంత్ పవార్, రాజ్ కుమార్, వీళ్ళిద్దరు కూడా వీళ్ళకి మధ్యలో అసిస్ట్ చేసిన వాళ్ళు, వీళ్ళని సబ్ పెడ్లర్స్ అంటాం మనం। అంటే వాళ్ళు మొత్తం కూడా ఎక్కడెక్కడ పోలీస్కి తారసపడకుండా తప్పించుకుంటూ ఈ ఓరాడ్ నుంచి దాటి నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఎంఓ కూడా ఎట్లుంటుందంటే వెహికల్ మన సొంత వెహికల్ ఉండదు, డైరెక్ట్ పర్సన్ కాంటాక్ట్ ఉండడు, ఆ తీసిపోయే పర్సన్ కూడా ఎవరు ఇస్తారు, అది ఎవరికి పోవాలనేది కూడా కరెక్ట్ తెలియదు। మధ్యలో కూడా ఇతనే డైరెక్ట్గా హర్యానా వరకు పోతున్నాడు, అట్లా కూడా పోడు, మధ్యలో వేరే వాళ్ళు వచ్చేసి దాన్ని మళ్ళీ మార్చుకోవడం, ఇంకో వ్యక్తి దాన్ని మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా జరుగుతుంది। రకరకాల మోడస్ ఆపరేంట్లో వీళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నా కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా మన ఎస్ఓటి డేగల్ నుంచి వాళ్ళు ఇక్కడి నుంచి తప్పించుకోలేకపోయారు। కాబట్టి గతంలో కూడా మనం చూసినాం, ఏప్రిల్ మంత్లోని ఇక్కడ సుమారు 100 కేజీల గాంజాని పట్టుకోవడం జరిగింది।